అయితే మనోహర్ గారు ఇక్కడ అమెరికా సైనిక స్థావరాల సమాచారాన్ని చైనా ఇరాన్కు చేరవేస్తుందన్న వార్తలు నిజమైతే అమెరికా చైనా సంబంధాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందా? తప్పకుండా ఉంది. అందుకే మీరు మీరు గమనించండి. హ్మ్. అమెరికాలో ఉన్న రాయబార కార్యాలయము వెంటనే ఖండించింది. ఆయుధాల సప్లై చైనా చేస్తుంది అనంగానే వెంటనే ఖండించింది. మా వైపు నుంచి ఎప్పుడు అలాంటివి లేవు, చేయలేదు అని బహిరంగంగా, ఎందుకంటే ఆ స్థితి రాకూడదనే ఖండించింది. అంతేగాకుండా కాల్పుల విరమణ విషయంలో ఓపెన్ గానే బహిరంగానే మద్దతు ఇచ్చింది. వెల్కమ్ చేసింది. కాల్పుల విరమణ వైపు వెళ్తున్నప్పుడు పాకిస్తాన్‌లో జరగబోయే చర్చల గురించి మొన్న 3 డేస్ బ్యాకే చైనా ప్రకటన చేసింది. ఎందుకొరకు అంటే ఏదైనా శృతి మించకూడదు అనేటువంటి దీంట్లో. కనుక డొనాల్డ్ ట్రంప్ ఏమో తన ఇంటర్వ్యూలో చెప్పాల్సింది చెప్పిండు. అఫీషియల్‌గా చెప్పగలేకపోయినా ఇంకో రకంగా చెప్పాడు. సో అందుకే మేమంటాము తెగేంత వరకు లాగుదురా అని మన దగ్గర ఒక మాట అంటుంటారు. అవును. అలా వ్యవహారం అంతా కూడా ఆ విధంగా ఉంది అని నేను చూస్తున్నాను చక్రి గారు. అయితే మనోహర్ గారు ఇక్కడ పశ్చిమాసియాలో ఉధృత పరిస్థితులు పెరిగితే చమురు ధరలు పెరుగుతాయి. అది చైనా ఆర్థిక వ్యవస్థకైతే నష్టం వాటిల్తుంది. ఈ నేపథ్యంలో చైనా ఇరాన్ ఎంతవరకు నియంత్రించగలదంటారు ఈ విషయంలో? నో, అసలు అత్యధికంగా ఆయిల్ రిక్వైర్మెంట్ చైనాకే ఉంది. చైనా తర్వాత మనకుంది. ఓకే. కనుక ఇరాన్ ఇరాన్ లేకపోతే చైనా బ్రతకలేదు. ఇరాన్ ఆయిల్ ఇవ్వకపోతే చైనా బ్రతకడం కూడా కష్టం. హ్మ్. అందుకొరకు ఇరాన్‌తో సహజమైనటువంటి స్నేహం ఉంది. ఎవరికి? చైనా. చైనాకి. యెస్. అందుకొరకే ఇప్పుడు ఇంటర్నల్‌గా ఇవన్నీ సప్లై చేయడం. నేను చెప్పిన అణు యుద్ధం వైపు కావాల్సిన టెక్నాలజీని కూడా ఆహ్, ఈ ఈ చైనా చేస్తా ఉంది. చైనా చేయడం వల్లనే ఈరోజు ఇంతగా గట్టిగా నిలబడగలిగింది. కనుక మనం అది అర్థం చేసుకోవాలి. చైనా యొక్క అవసరం కూడా ఉంది చక్రి గారు. హ్మ్. లేకపోతే నేను నాకు గుర్తున్నటువంటి ఇదేంటంటే మీరు మొన్న ఈ మధ్యన అమెరికా యొక్క ఒక యుద్ధ విమానాన్ని కొడితే పైలట్స్ ఆహ్, పడిపోయారు. ఒక పైలట్‌ను అమెరికా చాలా ధైర్యంగా వెళ్లి ఇరాన్ భూభాగంలోకెళ్ళి తెచ్చుకున్నారు. అవును. అదంతా మనం అవును. దాన్ని టీవీలో కాపాడి మళ్ళీ చూసాం. తిరిగి వెనక్కి కాపాడి తీసుకొచ్చుకున్నారు. తెచ్చుకున్నారు. అవును. చాలా అద్భుతమైనటువంటి ఇది. అది ఫీట్స్ అలా చేయడం చాలా కష్టం నిజంగా అయితే. అవును. తెచ్చుకున్నారు గదా! హ్మ్. తెచ్చుకున్నప్పుడు మనము ఆహ్, అదొక్కటే మనం చూసాం గానీ, హ్మ్. ఏప్రిల్ 3 రోజు ఒక F-15 యుద్ధ విమానాన్ని కొట్టింది. ఎవరు? ఇరాన్ కొట్టింది. హ్మ్. ఏప్రిల్ 2వ తేదీ రోజు MG-9 అని చెప్పేసి అదొక యుద్ధ విమానాన్ని కొట్టింది. మార్చ్ 13 రోజు కూడా MQ-9 రీపర్ అని, మార్చి 28 రోజు MQ-9 రీపర్ అని, 31 మార్చి రోజు MQ-9 ఇవన్నీ కూడా కొడుతూ వచ్చింది. అసలు మనం ఏమంటున్నాం అంటే అమెరికా ఏమని ప్రకటన చేసింది? ఎయిర్ డిఫెన్స్ అనేదే లేదు ఇరాన్‌కు. ఖతం చేసేసాం. నేవీ లేదే లేదు. ఇంకేం మిగల్లేదు. అన్నీ కొట్టేసామని అంటున్నారు. మరి అన్నీ కొట్టేసినప్పుడు మీ యుద్ధ విమానాలు ఇన్నిటిని ఇరాన్ ఎలా కొట్టింది? తాను కూడా ఒప్పుకునేది. ఇరాన్ కూడా ఒప్పుకునేది. అవును. వాళ్ళ దగ్గర నిజంగా కూడా ఎయిర్ డిఫెన్స్ అనేది ఏమీ లేదు. అన్ని స్థావరాలను అమెరికా కొట్టింది. అయినా సరే మరి ఇన్ని యుద్ధ విమానాలను ఎలా కొట్టగలిగింది? ఇది చైనా యొక్క ఇదన్నమాట. ఇవన్నీ యుద్ధ విమానాలను ఇంకా కొట్టడంలో, హ్మ్. డ్రోన్స్‌ను ప్రయోగించడంలో, మిసైల్స్‌ను ప్రయోగించడంలో అన్నిటి వెనకాల చైనా గట్టిగా నిలబడ్డది. చైనా మద్దతు లేకపోతే ఈ రోజు వరకు ఇరాన్ ఈ యుద్ధ భూమిలో నిలబడుతుంది అని మనం ఊహించలేం. అవును. హమ్రూజ్ జలసంధి దగ్గర హ్మ్. తుపాకులు పట్టుకొని నిలబడ్డది. ఎవడొస్తాడో రాని అని చెప్పేసి. అదంతా ధైర్యం ఎక్కడి నుంచి అనంటే చైనా నుంచి. ఓకే. కనుక ఇది ఏందంటే ప్రపంచం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఇరాన్ చేసినటువంటి యుద్ధము హ్మ్. చాలా తెలివైన యుద్ధం. ఇరాన్ దగ్గర బలం లేదు. కానీ యుద్ధంలో నిలబడే శక్తి చైనా వల్ల పొందింది. అందుకని ఇప్పుడు టార్గెట్ అమెరికా ఇరాన్‌తో యుద్ధం చేస్తే, ఇరాన్ గల్ఫ్‌తో యుద్ధం చేసింది. ఇరాన్ ఎప్పుడు కూడా అమెరికాతో చేయలేదు. ఎందుకంటే ఈ అమెరికా వరకు కొట్టి వెళ్లి 3000, 2000 కిలోమీటర్ల పైన వెళ్లి కొట్టే మిసైల్స్ ఇరాన్ దగ్గర లేవు. అందుకని చుట్టూ ఉన్న గల్ఫ్ కంట్రీస్ పైన కొట్టింది. అక్కడ ఉన్న అమెరికా స్థావరాల పైన కొట్టింది. అయితే మనోహర్ గారు ఇక్కడ ఇరా ఇరాన్‌కి మరో ధైర్యం రష్యా గూడా అనుకోవచ్చా?
ఎగ్జాక్ట్ గా రష్యా ఎందుకంటే గంభీరంగా ఉంటుంది, బయటపడడం లేదు కానీ ఉమ్, రష్యా మారల్ సపోర్ట్ ఉంది, ఉమ్, అదర్వైజ్ కూడా రష్యా సపోర్ట్ ఉంది. కనుక అమెరికా అనగానే ఇవన్నీ దిగుతాయి, రష్యా కానీ చైనా కానీ. కాకపోతే అంత ఓపెన్ గా బయటపడలేదు రష్యా ఎక్కడ కూడా. తర్వాత రష్యా యొక్క ఆయిల్ యొక్క అవసరం లేదు రష్యాకు, అవును. అందుకని ఆ అవసరం ఏదన్నా ఉంటే చైనాకే ఉంది. కనుక చైనా కంప్లీట్ గా పక్కలు నిలబడ్డది, ఉమ్, వెన్నంటి నిలబడ్డాము అని అంటాం, అలా నిలబడ్డది, ఇరాన్ యుద్ధంలో నిలబడ్డది. కాకపోతే రష్యా కూడా మారల్ గా సపోర్ట్ ఉంది, ఏమేం కావాలనో ఫినాన్షియల్ గా ఆర్థికంగా ఇటువంటి సహాయం చేస్తుంది. అయితే మనం మర్చిపోకూడదు ఏంటంటే రష్యా అనేక కష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధంలో 3 ఏళ్ల నుంచి యుద్ధంలో ఎంగేజ్ అయ్యి ఉంది. అవును. ఇంకా అమెరికా తెలివిగా ఆ రష్యాను ఎంగేజ్ చేసి ఇక్కడ ఇరాన్ పైన యుద్ధం చేస్తూ ఉంది. ఎక్కడికక్కడ అలా ఉంది. కానీ చైనా దీని అంతా ఎంజాయ్ చేస్తున్నది ఎవరు అంటే చైనా. చూడాలి ఈ రోజు పాకిస్తాన్ లో జరిగే టాక్స్ ఏమవుతాయి, మళ్ళా ఫెయిల్ అవుతాయా, సక్సెస్ అవుతాయా. ఇది ఇలా ఉన్నాగా అక్కడ లెబనాన్, ఇజ్రాయిల్ వాళ్ళిద్దరు నేరుగా చర్చలు చేస్తాం, మధ్యవర్తిత్వం వహిస్తా అని అమెరికా అన్నది. అవును. అది కూడా క్లిష్టంగానే ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అంత తొందరగా లొంగదు. లెబనాన్ తో కూర్చొని మాట్లాడడం ఇజ్రాయెల్ కి అంత ఇష్టం ఉండదు. లెబనాన్ కంప్లీట్ గా బూడిదయ్యాక కానీ ఇజ్రాయెల్ టాక్స్ కు రాదు. ఇజ్రాయెల్ కు ఉన్నటువంటి నేచర్ అది. ఎందుకంటే లెబనాన్ బ్రతికి ఉంటే, లేకపోతే ఏమన్ బ్రతికి ఉన్నా, లేకపోతే సిరియా బ్రతికి ఉన్నా ఇజ్రాయెల్ చచ్చిపోవాల్సిందే. కనుక ఈ హమాస్, హిజ్బుల్లా, లేకపోతే ఈ శక్తులు ఉన్నాయి కదండి, 3 శక్తులు, ఇవన్నీ కూడా ఇరాన్ పెంచి పోషించిన శక్తులు. వాటిని పూర్తి సర్వనాశనం చేసేంత వరకు ఇజ్రాయెల్ నిద్రపోదని నాకు అనిపిస్తుంది.